అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి నా హెయిర్ గ్రో సీక్రెట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా ఓన్ అండి. నాకు చాలా ఇష్టం నా హెయిర్ అంటే. మీరు చూస్తున్నారు కదా పిక్లో, నా హెయిరేనండి. ఎంత మంచిగా ఉందో చూస్తున్నారు కదా. సో నేను చాలా కేర్ తీసుకుంటాను నా హెయిర్ పట్ల. ఎంత వాల్యూమ్లో ఉండాలి, ఇంకెలా గ్రో అవ్వాలి, గ్రో అవ్వడానికి ఏం చేయాలి అనేది మీకు ఇవాళ చూపిస్తాను ఈ వీడియోలో మొత్తము. ఫస్ట్ అయితే ఇవాళ నాకు మందార పూలు, మందార ఆకులు, దీంతో నేను ఒకటి చేసుకుంటానండి. నా హెయిర్కి నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఒకే విధంగా అయితే పెట్టను, ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాను 2-3 రకాలుగా. మీకు అవి కూడా షేర్ చేస్తాను నేను. వీటిని అయితే ఫస్ట్ ఆకులు కోసేసుకుంటున్నాను, పూలు కోసుకుంటున్నాను. ఈ ఆకులు కోసుకున్నామంటే కాదండి, క్లీన్ చేసుకోవాలి నీట్గా. క్లీన్ ఎందుకండి అంటారేమో, వాటిలో చాలా డస్ట్ ఉంటుందండి, కనిపించదు మనకి. ఆ డస్ట్ని క్లీన్ చేయకుండా మనం డై అప్లై చేసుకున్నాము అంటే మనకి డాండ్రఫ్ ఫామ్ అయిపోతుంది. వీటిని కడిగేసి నీట్గా పక్కకు పెట్టండి. మీకు చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఫామ్ ఉందో దీంట్లో. ఆ డస్ట్ చూడండి ఎలా కనిపిస్తుందో, వాటర్ చేంజ్ అయిపోయినాయి కలరు. అట్లాగే ఇప్పుడు ఒక మంచి గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మందార పూలు వేద్దామండి. మందార పూలతో పాటు ఈ ఆకులు కూడా ముక్కలు చేసి 2-3 ముక్కలు కట్ చేసి ఆకుల్ని తెంపాలి. తెంపి వేయండి ఆ నీళ్ళల్లో. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని దాన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మరిగించాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం మరిగించాలి. వాటర్ వైట్గా ఉండే వాటర్ అంతా కలర్ చేంజ్ అయిపోతుందండి. కాసేపటికి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది, లేదా డార్క్ బ్లాకిష్ లాగా కనిపిస్తుంది, కానీ గ్రీన్ కలర్. అది చూపిస్తాను చూడండి మీకు నేను. ఇప్పుడు కొంచెం కలర్ షేడ్ అయిపోతుంది చూడండి, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. వాటర్ లైట్గా చేంజ్ అయిపోతుంది. ఈ పూలు ఆకులు అనేది దాంట్లో ఇన్బిల్ట్గా వాటర్లో మునిగిపోతున్నాయండి. సో మీకు చూస్తున్న విధంగా అయితే కనిపిస్తుంది కదా, బ్లాక్గా ఎట్లా అయిపోతున్నాయో వాటర్. మీకు బ్లాక్గా కనిపిస్తుందేమో, అది గ్రీన్ కలర్ అయిపోతుందండి. మళ్ళీ ఇంకొంచెం సేపు మరిగించినాక ఈ విధంగా ఉంటుంది. పూలు కంప్లీట్గా అందులో కలిసిపోయినాయి, పూలు కలర్ చేంజ్ అయిపోయినాయి చూస్తున్నారా. అదేవిధంగా ఆకులు కూడా చేంజ్ అయిపోతాయి. మందార ఆకులు ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నానంటే, మందార ఆకుల్లోనే ఉంటుందండి మ్యాజిక్ అంతా. పూల కంటే ఆకుల్లో ఎందుకు మ్యాజిక్ ఉంటుందంటేనండి, ఆకుల్లో ఒక జిగురు కన్సిస్టెన్సీ ఉంటుంది. ఆ జిగురు వల్ల హెయిర్ చాలా సాఫ్ట్గా చేస్తుందండి. ఇప్పుడు ఆకులు మీరు పూలు వేసుకోకపోయినా ఆకులు వేసుకుంటే చాలా బెనిఫిట్స్ వస్తుంటుంది హెయిర్కి. కండిషనర్గా పనిచేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఫ్లాక్సీడ్ జెల్ ఎలా యూస్ చేస్తున్నారో దీన్ని కూడా అలాగే యూస్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూసారా ఎలా వచ్చేస్తుందో వాటర్ అనేది. ఇలా అయిన తర్వాత దీన్ని కిందకు పెట్టేసుకుందామండి, చల్లారనిద్దాం కొంచెము. ఫస్ట్ అయితే వడగట్టేసుకుందాము వాటర్ని. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా జిగురుగా ఉంటుందో. అంటే వేలుతో పట్టుకుంటే ఎలా జిగురుగా సాగుతూ ఉంటుంది. ఇదేంటంటే కేవలం మందార ఆకుల వల్ల మాత్రమే అవుతుందండి. చూసారా ఎలా వస్తుందో చూసారా. నేను ఎలాంటివి ఏమి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు. ఒకే ఒక మందార ఆకులు అండ్ మందార పూలు అంతే, అంతకు మించి నేను ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసుకుందామండి. ఈ స్ట్రెయిన్ చేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకులు పువ్వులు ఎక్సెస్ అంతా పోతుంది. మీకు చూపిస్తాను చూడండి స్ట్రెయిన్ చేయడం అలాగా ఏంటి అనేది కూడా. స్ట్రెయినర్ అన్నా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. మీ ఇంట్లో జల్లెడు ఉంటే జల్లెడలోంచి ఈ వాటర్ వడగట్టేసుకోండి అంతే. ఇప్పుడు వడగట్టేసాను చూసారా, అది వాటర్ కొంచెం చల్లారనిద్దాము. చల్లారనిచ్చినాకే తలస్నానం చేయడానికి ఎలా వాడాలో నేను చెప్తానండి. దీన్ని వచ్చేసి ఇలా చల్లగా అయ్యే వరకు పక్కకు పెడదామండి. నేను అలాంటివి వాడలేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఎలాంటి గమ్స్ లాంటివి అంటే లైక్ ఇప్పుడు మెంతులు ఇవన్నీ ఏమీ వేయలేదు నేను. ఒక్క మందార పూలు మందార ఆకులే వేసానండి. అయితే ఇప్పుడు దీంట్లోకి మీరు ఎలాంటి షాంపూ వాడుతున్నారో, అంటే లైక్ హెడ్ అండ్ షోల్డర్ కానీ ఇంకేమైనా షాంపూస్ వాడుతున్నారా, ఆ షాంపూ ఒక స్పూన్ తీసుకొని దాంట్లో డైల్యూట్ చేయండి. మంచిగా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి షాంపూని అంతా కూడా. ఇది మిక్స్ అయిన తర్వాత దీన్ని మీరు హెయిర్కి తలస్నానం చేసేటప్పుడు మీరు హాఫ్గా 2 హాఫ్స్గా తీసుకొని తలకి రుద్దుకొని తలస్నానం చేయండి. తర్వాత రిజల్ట్ బాగుంటుందండి. ఫస్ట్ టైం అంత నొరగ రాకపోయినా తల సెకండ్ టైంకి మంచిగా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తున్నాను, నేను అదే చేస్తుంటాను. సో నా హెయిర్ చాలా మంచిగా ఉంది, మీరు చూసారు కూడా. ఇప్పుడు చూస్తున్నట్టయితే దీన్ని వెంట్రుకలు చిట్లిపోవడం అంటారండి. ఇది చిట్లిపోతే మన హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది. మన హెయిర్ గ్రోత్ ఆగిపోతే ఏమవుతుందంటే ఈ చిట్లిపోయిన హెయిర్ ఎక్కువైపోయి గ్రే హెయిర్గా అయిపోతుంది మన హెయిర్ అంతా కూడా.
సో ఇప్పుడు మీరు చూపిస్తుంది ఎలా చూపిస్తున్నాను చూడండి. నా హెయిర్ ఇది ఎలా చిట్లిపోయింది. ఒక్క చివరిలో 2 ముక్కలు అయిపోయిందండి. ఒక్క ఎంట్రుగా 2 ముక్కలు అయిపోయింది. ఇంకా నా గ్రోత్ ఉండదు అక్కడ నుంచి. అందుకని ఎప్పటికప్పుడు ముక్కలు కట్ చేసేసుకోవాలి. ముక్కలు అంటే హెయిర్ని ముక్కలు అంటే ముక్కలు కాదండి, చిన్న చిన్నగా పార్టీషన్స్గా ఎంతవరకు అయితే చిట్లిందో అంతవరకు కట్ చేసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. కట్ చేసేసుకుంటే మళ్ళీ మీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. అలాగా మీరు కట్ చేయమన్నారని మొత్తం కట్ చేయకుండా మీరు ఏదైతే బాగా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో అనుకుంటే ఒక్కసారి చూసుకొని కట్ చేసుకోండి. లాంగ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళైతే ఇది ఒక్కసారి ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది.